నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్ల ఆదా. గవర్నర్ జిష్ణుదేవ్. నిన్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. నిన్న గవర్నర్ ప్రసంగం ముందు జరిగింది. దీనికి కేసీఆర్ వస్తాడో రాడో అనుకున్నాం, కానీ కేసీఆర్ సార్ కూడా వచ్చిండు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నది. తెలంగాణ అన్నదాతలే ఆత్మ, వారి అభివృద్ధి అధిక ప్రాధాన్యం. 25,000 కోట్లతో రుణమాఫీ చేసినాం. వరికి 500 బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీలకు బిల్లులు తెస్తున్నాం. ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి, చర్చలో పాల్గొనాలి. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 505.95 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. ఇందిర మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా లక్షల కోట్ల ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నదని చెప్పారు. బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ గేమ్ చేంజర్ అట. ఫస్ట్ 50,000 మహాలక్ష్మి పథకం కింద, తర్వాత రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 1,116,000. 1,116,000లతో సహా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తులం బంగారం ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటిదాకా 14 నెలలు అయిపోతున్న సందర్భంలో కూడా ఇప్పటిదాకా తులం బంగారం కాదు, కనీసం తులం వెండి ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. నిజంగా తులం బంగారం ఇచ్చుంటే అది నిజంగానే తెలంగాణ గేమ్ చేంజర్ అయి ఉండేదేమో. 27 వరకు అసెంబ్లీ, 17, 18వ తేదీల్లో బీసీ ఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర, 19న బడ్జెట్, 24, 25, 26 తేదీల్లో బడ్జెట్ పద్ధతులపై చర్చ, 27న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిరవాధిక వాయిదా. బీఏసీలో అధికారిక ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. 19వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఇద్దరు అటెండ్ కాలేదు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్న ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరై సమావేశాల షెడ్యూల్పై చర్చించారు. ఊపర్ షేర్వానీ, అందర్ పరేషాని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్, కేసీఆర్ చేసిన తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు? అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తాం. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటుండ్రు. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నానా? వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీ అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైర్. జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరల్ జాబులకు ఎంపికైన వాళ్ళు నియామకాల పత్రాల అందజేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊపర్ షేర్వాణి, అందరు పరేషాని అన్నట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నానా అని ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి? రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఇచ్చిపోయిండు. దీని నుంచి కోలుకొని ముందుకు పోవాలని చూస్తున్నా అని పేర్కొన్నారు. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఏంటో అర్థం కావట్లేదని, బీఆర్ఎస్ వాళ్ళది ఏమైనా గుంజుకున్నానా, వాళ్ళ ఫామ్ హౌస్ లాక్కున్నానా అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రజాప్రభుత్వంలో కొలువుల పండుగ
కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల ఎంపికైన 1532 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, ఎన్నాళ్ళు దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీంట్లో 6,500 కోట్లు ఉద్యోగ జీత భత్యాలకు ఇస్తున్నామని, మరో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల 10వ తారీఖు వరకు కట్టాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన 5,500 కోట్లతో రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, షాదీ ముబారక్ లాంటి 25 నుంచి 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించాల్సి వస్తుందని తెలిపారు. ఇవి కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు. 22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడీలకు, మరో నెల ఆశా వర్కర్లకు, ఇంకో నెల షాదీ ముబార్లకు, ఇంకో నెల లక్ష్మీ కళ్యాణానికి బకాయిలు పెట్టాల్సి వస్తుందని వెల్లడించారు. మన ఆదాయం 18,000 కోట్లు వస్తే దాంట్లో 6,500 కోట్లు శాలరీలు, ఇంకో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు. ఇక మిగిలింది ఎంత? ఇంకో 6,500 ఉంటే ఇక దాన్ని పింఛన్లు పంచాలన్నాయి, కళ్యాణ లక్ష్మిలు పంచాలన్నాయి, ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఉంటే పంచాలన్నాయి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బంధు, ఇవన్నీ చేయాలి. ఎంత కావాలి? 22 కోట్లు వస్తే ఏమైనా వేయచ్చు, కానీ 18,000 కోట్లు వస్తుంది కదా, ఎట్లా వేయాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక సంవత్సరానికే కేసీఆర్ అప్పులు పెరిగిపోయినాయా? కేసీఆర్ ఈ సంవత్సరంలో అప్పులు చేయలే కదా, 10 ఏళ్ళలో అప్పులు చేసింది అనుకుందాం. మరి 10 ఏళ్ళల్లో అప్పులు చేసినప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? మేము ఇస్తున్న గ్యారెంటీలు ఏంటి? ఇవి ఏ విధంగా అమలు చేయగలుగుతాం? రాష్ట్రానికి ఎంత వస్తున్నది, ఎంత అప్పు ఉన్నది, మాకు ఎంత వస్తే ఈ హామీలు అమలు చేయగలుగుతాం? ఈ సోయి ఎలక్షన్ల ముంగట్టు ఉండాలి కదా. ఎలక్షన్ల ముంగట్టేమో మీకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం, ప్రతి ఇంటి ఆడబిడ్డకి 2,500 ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. అప్పుడేమో ఎలక్షన్లో గెలిచేదాకా నీ ఇష్టం వచ్చినట్టు, ఇక అదుపు లేకుండా 4కు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తుంది. ఇప్పుడేమో పైసలు లేవంటుంటుంది. మరి అప్పుడు హామీలు ఇవ్వమన్నది ఎవరు? మీరే కదా. అప్పుడు తెలియదా కేసీఆర్ చేసిన అప్పులు? అప్పుడు తెలియదా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం? అంటే ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా. ఇట్లున్నది సర్కార్ తీరు. పైసలు లేవు, ఎట్లా చేయాలి? మీరే వంచురి, ఇక నేను సపడి చేయకుంటా, వచ్చే ఆదాయం గింత, ఇక మీరు చెప్తే ఎట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంత ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి వచ్చేసినాడు. అదే నేను చెప్పేది, ఉచిత పథకాలు, ఇక ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చుడు, ఇక అవతల పార్టీ వాళ్ళు ఒకటంటే వీళ్ళు 2 అనాలి, అట్లయితేనే గెలుస్తాం. ఈ జనాలు కూడా అట్నే ఆదయ్యారు. ఈ ఉన్న పథకాలకే గిన్నిగానే అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అంతా తాకట్టు పెడుతుంటే వీళ్ళు కొత్త అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఈ సొమ్మంతా ఎవరి నుంచి వసూలు చేస్తారు? ఎవరిని పీడించి వసూలు చేస్తారు? వీళ్ళు ఆస్తులు అమ్మేమన్నా కడతారా? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెచ్చేమన్నా పెడతారా? ఒక్కోళ్ళు లక్షల ఎకరాలు సంపాదించుకుంటున్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, దుబాయ్లలో వేరే దేశాలలో పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళు ఏం చేయాలి, అమలు చేయాలి? గిట్లా ఇప్పుడు మేము అంటే స్పష్టంగా ఒక రకంగా చెప్తున్నట్టే, పైసలు లేవు కాబట్టి అమలు చేయలేము, అడగకుర్రి మమ్మల్ని, మాటికి 6 గ్యారెంటీలు ఇవి అని ఓ రకంగా ఇండైరెక్ట్గా చెప్తున్నా అన్నట్టు. ఇంకా ఇవి కాకుండా కొత్త స్కీములు పెడుతున్నారు. మళ్ళా ఇవే పైసలు ఇవి ఉన్నదానికే దిక్కులేదంటే ఇంకా కొత్త స్కీములు, 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని ఇంకా కొత్తవి మళ్ళా. RRR వరకు HMDA
పరిధిని పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాలోని 16 మండలాలు, మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు విస్తరించిన పరిధి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలోని 16 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకున్నది. తాజా నిర్ణయంతో కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్ఎండిఏ పరిధిలోకి చేరనుంది. కొత్తగా చేరిన 16 మండలాల్లో కలిపి హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు పెరిగింది. ఇప్పటి వరకు 7 జిల్లాల వరకు ఉన్న ఈ పరిధి తాజాగా 4 జిల్లాలు చేర్చడంతో 11 జిల్లాలకు పెరిగింది. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు హెచ్ఎండిఏ విస్తరించారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణ ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానున్నది. దీంతో హైదరాబాద్ పరిధి విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉండగా దీనిని మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలున్నాయి. హెచ్ఎండిఏ విస్తరణ పెరగడంతో భూములు రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి RRR వరకు విస్తరించనుంది. గత 10 ఏళ్లు హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వచ్చింది. దీంతో శివారుల్లోని భూములు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో నగర శివారుల్లో భూములు అమాంతం పెరిగాయి. వీళ్ళు ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఎంత ఈడికి వస్తుంది అంటుంటే అంత భూముల రేట్లు పైకి లేస్తున్నాయి అన్నట్టు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి, సభ్యులు మరో 11 మంది ఉన్నతాధికారులు. ఫ్యూచర్ సిటీలో 7 మండలాల్లోని 56 గ్రామాలు. ఎఫ్సిడిఏ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ. పాక్ ట్రైన్ హైజాక్, 346 మంది బందీలు విడుదల. భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతం, 21 మంది ప్రయాణికులు, 4 సైనికులు మృతి. ముగిసిన రెస్క్యూ రైలు హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే. జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలం. 30 రోజుల సీజ్ ఫైర్ అంగీకరించిన ఉక్రెయిన్. ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్న అమెరికా. పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్న ట్రంప్. పుతిన్ త్వరలోనే మాట్లాడుకుంటారన్న రష్యా. స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. కెనడా, మెక్సికో, బ్రెజిల్పై భారీగా ఎఫెక్ట్. చైనా, ఇండియాపై స్వల్ప ప్రభావం. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి. సిఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. గవర్నర్ స్పీచ్కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డగిల్లుతుంటే విప్లు ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. సభ్యులు రోజుకు సభకు రావాలి. పట్టు ఉన్న అంశంపై మాట్లాడాలని సూచన. అసెంబ్లీ కౌన్సిల్లో ప్రతిపక్ష సభ్యులు చేసే విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే విప్పులు మౌనంగా ఉంటున్నారేమిటి అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వాళ్ళు సభలో న్యూసెన్స్ చేస్తుంటే ధీటుగా ప్రతిఘటించాలే కదా. ఈ విషయంలో విప్పులు పూర్తిగా విఫలమయ్యారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మిత్రులారా, ఇది వెలుగుదిన పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిని చూసుకుందాం. బీఆర్ఎస్తో సత్సంబంధాలు. అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థులనే భావన ఉంచాల్సిందే. సభ జరిగినన్ని రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు, సబ్జెక్టుతో తిప్పికొట్టాలి. విపక్ష సభ్యుల గందరగోళంపై విప్పులు స్పందించలేదేం? ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి.
ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనం. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు మాకు సమాచారం వస్తుంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదనుకుంటున్నారా? అలా ఉండడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోటములపైన ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీతో రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తుంది. పరిణితి లేకే మాచూరి వ్యాఖ్యలు. సీఎంను మానసిక వైద్యునికి చూపాలి. మేం అధికారంలోకి రాగానే ఆ విగ్రహాలను గాంధీ భవన్కు పంపుతాం. కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్ మీట్ల గవర్నర్ ప్రసంగం కేటీఆర్ హరీష్ రావు. 6 గ్యారెంటీల అమల్లో సర్కారు విఫలం. బీజేపీ ఫైర్. ప్రభుత్వ వైఫల్యాన్ని సభలో నిలదీయాలని నిర్ణయం. దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడు, మా కార్యకర్తలు బట్టలు ఉడి తీసుకొడతారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహేష్ గౌడ్. ఏది మళ్ళా రాజీవ్ విగ్రహం కాడిపోయింది పంచాయతీ. దివ్యాంగ అభ్యర్థికి నియామక పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి పొన్నం. మారకపోతే మార్చురికే. ఇప్పటికైనా స్టేచర్ నుంచి స్ట్రక్చర్కు వచ్చావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశావు. నేనెందుకు దిగాలి? నీ ఫామ్ హౌస్ను గుంజుకున్నానా? కేసీఆర్పై సీఎం ధ్వజం. కొత్త లెక్చర్లకు నియామక పత్రాలు. అందరూ పాల్గొనాలి. అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి. బడ్జెట్పై చర్చలో పాల్పంచుకోవాలి. బడ్జెట్ అంకెల కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపు. అందరికీ అభివృద్ధి ఫలాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ సంకల్పం దృఢమైనది. దేశానికి ఆదర్శంగా రాష్ట్రం. చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చప్పట్లతో సమర్థించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు. బడ్జెట్ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రభుత్వ ప్రాధాన్యాలకు ప్రతిబింబం అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థికపరమైన నమూనా అని పేర్కొన్నారు. శాసనసభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, బడ్జెట్పై చర్చలో శ్రద్ధాశక్తులతో పాల్గొనాలని సూచించారు. బడ్జెట్ చర్చలు రేపటి ఆర్థిక ఇబ్బందులను నివారిస్తాయని, కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపునకు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయనేది గుర్తించాలన్నారు. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్. 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్తో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ భేటీ. అసెంబ్లీలో గవర్నర్కు నమస్కరిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన. పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వం లోగో సహా కుటుంబ పెద్దల పేరు. 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లను ఆహ్వానించగా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్లు దాఖలు అవకాశం. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం. రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చ. అన్ని పార్టీలు హాజరు కావాలి. త్వరలో వేదిక ప్రకటిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి సంయుక్త బహిరంగ లేఖ. కాల్పుల విరమణ. ఉక్రెయిన్పై సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు. ఉక్రెయిన్కు సైనిక సాయం పునరుద్ధరణ. ఇక మిగిలింది పుతిన్ అంగీకారమే. వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. అమెరికా మద్యంపై భారత్ 150% పన్ను. వ్యవసాయ ఉత్పత్తుల మీద 100%. అందుకే ఆ దేశం ప్రతీకార సుంకాలు. వైట్ హౌస్ని
వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడి. నడకలో 2 ఏళ్లు బుడతడి రికార్డు. 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్లు నడిచిన రుద్రాంశ్ రెడ్డి పటాన్చెరు బాలుడికి ఇండియా బుక్ రికార్డులో చోటు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు వచ్చింది. 40 నిమిషాలలో 3.23 కిలోమీటర్లు ఉరికిందంట. $1,500 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరణకు సర్కారు సన్నాహాలు. తిమ్మాయిపల్లిలో 366, కొంగరకూర్తులో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోను భూసేకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించాలని నిర్ణయించింది. రాజధాని శివారులో 7 మండలాల్లో 74 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సేకరించిన భూమితో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పరిధిలో మరో 1,500 ఎకరాల భూసేకరణ ప్రభుత్వానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా బుధవారం 2 గ్రామాల్లో పారిశ్రామిక పార్కుల ఇటు ఓఆర్ఆర్ కానీ ఇటు ఈ ఫ్యూచర్ సిటీ కానీ మొత్తం ఇది వచ్చి ఏం కట్టిండో ఏం కట్టలేదో తెలియదు. కానీ అటు విమానాశ్రయం కానీ ఇటు మళ్ళీ పోతే ఇటు లగిచర్ల అంటాడు, ఇటు పోతే ఇది అంటాడు. ఈ మొత్తం భూముల మీద పడ్డాడు. ఇంతవరకు ఒకటి కట్టలే, ఒకటికి పునాది వేయలే. కానీ మొత్తం భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలి, భూసేకరణ భూసేకరణ భూసేకరణ. మొత్తం భూమిని గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే మరి ఒక్కదానికి కూడా ముగ్గు వేయలే. ఇగో ఇట్లుంది పాలన. ఇగో మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగువాడి సత్తా. థ్యాంక్ యూ.